దేవుని స్తోత్రం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఈ వీడియో మొట్టమొదటిసారిగా వీడియో చేస్తున్నాను. నాకు వీడియో చేసే అనుభవం లేదు కనుక మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి. దేవుని మంచి మంచి మాటలను నేను ఈ విధంగా వీడియో ద్వారాగా తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఈ మాటల ద్వారాగా మనము దేవుడిలో ఎదగాలి, ఆయనలో బలపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. నేను ఈరోజు చేసే వీడియో మొట్టమొదటిసారిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు నేను చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా ఈ వీడియో చూసి గమనించండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయన చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చెను. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి 20 వచనం వరకు ఇక్కడ చదివినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అక్కడ 11 మంది శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు ఏ స్థలానికైతే రమ్మన్నారో వారు అక్కడికి వెళ్ళారు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుతో వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కనపడ్డారు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ప్రభువైన యేసుక్రీస్తుని మరి సిలువ వేసిన తర్వాత 3వ దినమున మరి ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చెప్పారో, చనిపోయిన 3 రోజుల తర్వాత నేను లేస్తానని ఏ విధంగా అయితే ఆయన చెప్పారో, మీరు చెప్పారో అదేవిధంగా ఆయన 3వ రోజున ఆయన లేపబడ్డారు. తర్వాత శిష్యులకు కనపడ్డారు. ఇక్కడ మనం ఈ వచనాలు చదివినప్పుడు అక్కడ 28 1 నుంచి చదివినప్పుడు మనకి చాలా విషయాలు కనపడతాయి. బహుశా 27లో కూడా చాలా విషయాలు ఉంటాయి. ఈ విధంగా మరి శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయక ముందు మాట్లాడిన విషయాలు మనకు కనబడతాయి. నేను అంత లోతుగా వెళ్ళడానికి సమయం ఎక్కువ అవుతుంది. కొన్ని విషయాలు మాత్రం తెలియజేస్తాను, వినండి. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చెప్పారో అక్కడికి వాళ్ళు వెళ్ళారు శిష్యులు. కొంతమంది శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు కాలుకు మొక్కారు, కొంతమంది భయపడ్డారు ప్రభువైన యేసుక్రీస్తుని చూసి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పి ఏమన్నారంటే, ఈ యొక్క భూమి మీద సరహక్కులు
ఆకాశం మీదైనా భూమి మీదైనా సర్వహక్కులు నాకున్నాయి, మీకేం భయం లేదు. అయితే పరలోకమందు భూమి మీద సర్వ హక్కులు నాకున్నాయి, మీరు భయపడకండి. మీరు వెళ్ళి ఏం చేయాలంటే ప్రజలకి బాప్టిస్ట్ ఇవ్వండి, జనులకు బాప్టిస్ట్ ఇవ్వండి, వారిని శిష్యులుగా తయారు చేయండి. ఏ విధంగా తయారు చేయాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్టిజం ఇచ్చి వారిని శిష్యులుగా తయారు చేయండి అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ఆ మాట చెప్తూ ఏమన్నారంటే, నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో వాటన్నింటినీ గైకొనవాలని వారికి బోధించాడు. ఏ సంగతులు అయితే నీకు చెప్పానో వాటన్నిటినీ గైకొనండి, వాటిని అనుసరించండి అని చెప్తూ ఆయన ఏమంటున్నారు, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆయనకి చెప్పారు, వాళ్ళకి చెప్పారు. ఆయన ఏమని వారికి బోధిస్తూ, నేను మీతో ఉంటాను, భయం ఏమీ లేదు, నేను ఉన్నవాడును అని ఆయనకి చెప్తూ వారికి ధైర్యాన్ని ఇస్తూ శిష్యులకి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ధైర్యాన్ని నింపారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. నేను అధికంగా మాట్లాడాలని ఆశించట్లేదు. మనలో చాలామంది బాప్టిజం పొందుతూ ఉంటారు. అది చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం. కానీ మరి కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు చాలామంది నేను గమనించిన విషయాలే నేను చెప్తున్నాను. కొంతమంది ఉద్యోగాలు వచ్చాయని బాప్టిజం పొందుతూ ఉంటారు. ఇంట్లో ఏదో గొప్ప కార్యం జరిగిందని బాప్టిజం పొందుతూ ఉంటారు. ఇలా నానా రకాల వివాహం కొరకు ఇలా నానా రకాలుగా వారు బాప్టిజం పొందుతూ ఉంటారు. అయితే అలా పొందడం నేను తప్పు అని అనను. కానీ మనం బాప్టిజం పొందిన తర్వాత మనము ఏమయ్యాము? ఆయన శిష్యులుగా మారాం, అంటే ఆయన కుమారులుగా మారాం, ఆయన బిడ్డలుగా మారాం. మనము మన పనులలో బిజీగా ఉండకూడదనే నా ఉద్దేశం. ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు ఏమన్నారు? జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములో వారికి బాప్టిజం ఇచ్చాను. వారికి బాప్టిజం ఇస్తూ వారికి బోధిస్తూ ఆయన వారికి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించినప్పుడు ఆయన శిష్యులుగా చేసుకోమన్నాడు. ఇక్కడ 12 మంది శిష్యులు మనం చూస్తున్నాం. 12 మంది శిష్యులు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ 12 మంది శిష్యులు ఏం చేశారు? శిష్యులుగా మారి వారు దేవుని కొరకు, దేవుని సేవ కొరకు వారి పనులను వారు చేసుకుంటూ వెళ్ళారు. కేవలం వారు దేవుని సేవ కొరకు వారు సమర్పింపడ్డారు లేదు అనేది నేను ముఖ్యంగా నా ఉద్దేశం అయితే కాదు. కానీ మనలో చాలామంది ఆయనగా శిష్యులుగా బాప్టిజం పొందుతున్నారు, మంచిదే. కానీ మరి దేవుని సేవ విషయంలో వారు ఎంత జాగ్రత్తగా ఉన్నారు? వారికి ఇచ్చిన పని వారు చేస్తున్నారా లేదో వారు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి అని నా యొక్క ఉద్దేశం. దయచేసి మీ కుటుంబంలో చాలా పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, మంచిది, సంతోషమే. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా మనము కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామములో మనం ఎప్పుడైతే బాప్టిజం పొందామో అప్పుడు మనం ఏమయ్యామంటే ఆయన బిడ్డలాగా మనం మారాము. మన పాపాలు కడగబడ్డాయి. మన పాత జీవితం మనకి అక్కడితో సమాప్తం అయిపోయింది. కొత్త జీవితాన్ని పొందాం.
ఈ కొత్త జీవితాన్ని మనం ఏం చేయాలంటే దేవుని కొరకు, దేవుని ప్రణాళిక కొరకు, దేవుని సేవ కొరకు మనం సిద్ధపడాలి. కేవలం బాప్టిజం తీసుకొని మనం మన పనులలో ఉండకూడదని నా యొక్క ఉద్దేశం. మరి ఇలా ఎవరైనా బాప్టిజం పొంది మీ పనుల్లో బిజీగా ఉంటే దయచేసి మీ పనులు మీరు చేస్తూ దేవుని సేవ కొరకు మీరు ముందుకు వెళ్ళాలని నా యొక్క ఆశ. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేశారు, ఇంకా చెయ్యాలని ఆయన ఆశిస్తున్నాడు. కానీ దయచేసి మాత్రం మీలో ప్రతి ఒక్కరూ ఎవరైతే తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధ నామంలో బాప్టిజం పొంది ఉన్నారో మీ శక్తి తగ్గ మీరు దేవుని యొక్క సేవ చేయండి. అది ఏ విధంగా అయినా పర్వాలేదు. బోధించండి, పాటలు పాడండి, పరిచర్య చేయండి, అది ఏ విధంగా అయినా. కానీ ఆ యొక్క సేవ ఏ విధంగా ఉండాలంటే మీరు కూడా ఆ శిష్యత్వాన్ని పొందారు కాబట్టిగా ఆ శిష్యులు ఏ విధంగా అయితే మరి దేవుని యొద్దకు మరి వారు ప్రజలను తీసుకుని వెళ్ళారో అదేవిధంగా మనము కూడా దేవుని కొరకు ఆయన నామాన్ని గణపరచటానికి మనము కూడా ప్రతి ఒక్కరిని దేవుని దగ్గరికి తీసుకుని రావాలి. వారిని వారి పాపాల నుండి దూరం చేయాలి. వారందరినీ దేవునిలో దగ్గర చేయాలి. ఇదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. రాబోయే దినాల్లో ఇంకా మీ అందరి ఆశీస్సులతో, దేవుని కృపతో నేను ఇంకా ఇలా చిన్న చిన్న వీడియోలు చేయాలని ఆశిస్తున్నాను. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక